Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. Welcome to Burning Topic. Hat-trick shot ki సిద్ధమంటున్నాడు ఆంధ్ర ఓటరు. Yes, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగేవి మూడో సార్వత్రిక ఎన్నికలు. ఒకవైపు బాత పెడుతున్న పాతగాయం, మరోవైపు చిగురిస్తున్న కొత్త ఆశలు. చౌరస్తాలో నిలబడ్డ ఏపీ ఓటరుకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఈ గంభీర సమయంలో తన హ్యాట్రిక్ ఓటుపై ఓటరు మనోగతమేంటి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ఓటు వేయడం వేరు, ఆలోచించి ఓటు వేయడం వేరు. పదో పాతకో తీసుకుని ఏ గుర్తు మీద పడితే ఆ గుర్తు మీద నొక్కి రావడం కాదు. పార్టీల మీద ప్రేమలతో మొక్కుబడిగా ఓటేసి రావడం కాదు. రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీల చిత్తశుద్ధుల్ని శీలాల్ని లెక్కగట్టి విఘ్నత ప్రదర్శిస్తూ ఓటు వేయడమే ఇప్పుడు కావాల్సింది. ముఖ్యంగా ఏపీలో ఈసారి అటువంటి అవసరం చాలా ఉంది. రాష్ట్రం విడిపడి 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ సమస్యల సుడిగుండంలోనే నిలబడ్డ ఆంధ్ర ఓటరు మరో 5 ఏళ్ల కోసం వేయబోయే అమూల్యమైన ఓటిది. మరి ఏపీ ఓటరు అంత ఓపిగ్గా సోచాయిస్తాడా? ఆవారా పార్టీల్ని చాచి కొడతాడా? అక్కర్లేదనుకున్న శాల్తీల్ని ఈడ్చి పారేస్తాడా? తీర్పు 2024 ఎలా ఉండబోతోంది? 2014లో తొట్టతొలి ఓటుతో అలా మొదలైంది. చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన 2019లో జనం మార్పును కోరుకోబట్టి ఇదిగో ఇలా మలుపు తిరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా మరి 2024లో ఏమవ్వబోతోంది? ముచ్చటగా మూడో కుర్చీని అలంకరించేదెవరు? విభజిత ఏపీలో మూడో ఎన్నిక ఎలా ఉండబోతోంది? 10 ఏళ్లలో 2 ప్రభుత్వాల పనితీరును చూసిన ఆంధ్ర ఓటరు మూడో ఓటు ఎవరికేస్తాడు? మరో ఛాన్స్ ఎవరికిస్తాడు? మరికొన్ని గంటల్లోనే ఆంధ్ర రణం షురు. ఓటుతో పోటెత్తబోతోంది తెలుగు నేల. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఓటుకున్న బరువు అమాంతం పెరిగిపోతోంది. ఒక్క ఓటుకు ఎన్ని నోట్లన్న లెక్క అటుంచితే ఓటెయ్యాలన్న కసి, కమిట్మెంట్ మాత్రం ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. భాగ్యనగరంలో స్థిరపడ్డ ఏపీ ఓటర్లైతే నెల రోజుల ముందే సొంతూళ్లకు టిక్కెట్లు బుక్ చేసుకుని పోలింగ్ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసి మరీ ఆంధ్ర వాలాలు ఏపీ బాట పట్టినట్లు ఆర్టీసీ లెక్కలు చెప్తున్నాయి. 5 ఏళ్లకోసారొచ్చే ఈ పండగ సమయంలో పార్టీల గుండెల్లో దడ, తమ ఫ్యూచర్లకు ఏమవుతుందో అనే బెంగ. ఏపీ ఓటర్ల ఆలోచనలు మాత్రం ఎప్పట్లాగే రొటీన్గా లేవు. ఎందుకంటే ఈసారి అతడిచ్చే తీర్పు చాలా విభిన్నమైంది, విశిష్టమైనది. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. రాష్ట్రం 2గా విడిపోయి కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇప్పటికి 10 ఏళ్లు. విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో 2 పార్టీలకు ఛాన్స్ ఇచ్చి 2 ప్రభుత్వాల ఏర్పాటుకు దారి పరిచాడు ఏపీ ఓటరు. అలా సాధించిన అనుభవ సారాన్ని మూడోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఉపయోగించబోతున్నాడు. దశాబ్దం దాటినా ఇప్పటికీ పూర్తి కాని విభజన హామీల్ని దృష్టిలో ఉంచుకుని వాటన్నింటికీ ఏ పార్టీ బాధ్యత వహిస్తుందో ఆరా తీస్తున్నాడు. పేరుకు పాత రాష్ట్రమే అయినా ఇంకా బాలారిష్టాలు దాటని పరిస్థితి. రాజధాని సహా అనేక అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అప్పుల్లో ఎదిగాం తప్ప అభివృద్ధిలో ఆశించినంత ఎత్తుకు ఎదగలేకపోయాం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మూడోసారి ఎన్నికలొచ్చేశాయి. మరి అది చేస్తాం, ఇది చేస్తామంటూ అరచేతిలో స్వర్గాల్ని చూపెట్టే పార్టీల్ని నమ్ముకుంటాడా? సాధ్యాసాధ్యాల్ని లెక్కగట్టి ప్రాక్టికల్ గా ఆలోచించి
విశ్వసనీయతకు కట్టుబడే పార్టీల వైపు మొగ్గు చూపుతాడా? ఏదేమైనా ఓటేసే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని 10 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ ని తవ్వుకోవడమైతే తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు 10 ఏళ్ల లోపు పూర్తి చేసుకోవాలని చెప్పని అనుకున్న 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా పరిష్కారం కాని సమస్యలు అనేక ఉన్నాయి. దీనికి పూర్తిగా కారణాలు రాజకీయ పరంగానే చెప్పుకోవాలి. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ కారణాలతో తరలి వచ్చినటువంటి వైనం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం చుట్టూ రాజకీయ పరమైనటువంటి క్రీనీడలు తదుపరి అనేక అంశాల మీద కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఉభయలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి సాధించలేనటువంటిది. చుట్టూ ఎటు చూసుకున్నా కూడా రాజకీయాలు అల్లుకున్నటువంటి వైనం. ఆ పరిస్థితుల్లో అనుభవం అనేటువంటి అనుభవ సారం కూడా రాష్ట్ర ప్రజల ఆశలకి ఆశయాలకి అనుగుణంగా ఉండనటువంటి స్థితి. విభజన బిల్లు ప్రసాదించిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు లాంటి భారీ సైజు హామీలతో ఆశల పల్లకీలో ఊరేగుతూ వాటిని సాధించాలంటే అపారమైన అనుభవం అవసరమనుకుని తొలిసారిగా చంద్రబాబుకు పట్టం కట్టింది ఏపీ ప్రజానికం. బీజేపీతో దోస్తానా ఉంది గనుక మోదీ సర్కార్ సహకారంతో విభజన హామీలు ఈజీగా నెరవేర్చుకోవచ్చన్న ఆశ కూడా 2014 ఎన్నికల్ని ప్రభావితం చేసింది. 2014 జూన్ 2న పట్టాభిషేకం ముగిశాక చంద్రబాబు ఆ దిశగా చెమటోడ్చారు కూడా. 3 పార్టీల కూటమి, పైగా 2 పార్టీల కలయికతో ఏర్పడ్డ ప్రభుత్వం కనుక ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ నిలదొక్కునే క్రమంలోనే ఏళ్లకేళ్లు గడిచిపోయాయి. కొత్త రాజధాని కట్టుకుందామంటూ అమరావతి కోసం స్కెచ్ చేసి అట్టహాసంగా భూమి పూజ కానిచ్చేశారు. ల్యాండ్ పూలింగ్, సిఆర్డీఏ ఏర్పాటు, ఐకానిక్ బిల్డింగ్ల పేరుతో గ్రాఫికల్ వర్క్, అలా పై మెరుగులతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈ గ్యాప్ లో అసలు విషయమైన స్పెషల్ స్టేటస్ మరుగున పడిపోయింది. విభజన సమయంలోనే స్పెషల్ స్టేటస్ అంశాన్ని చట్టంలో చేర్చలేకపోయామని, ఆ తర్వాత నాలిక ఖర్చుకున్న ప్రభుత్వాలు కిమ్ కర్తవ్యం ఏంటన్న కసరత్తు మాత్రం చేయలేదు. ఉత్తరాఖండ్ తరహాలో అవశేష రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అప్పట్లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ తరపున జైరాం రమేష్ చేతులు దులిపేసుకున్నారు. కానీ 2000వ సంవత్సరంలో ఏర్పాటైన ఉత్తరాఖండ్ ఆ తర్వాత 2 ఏళ్లలోనే స్పెషల్ స్టేటస్ సాధించుకుంది. కానీ 5 ఏళ్లవుతున్నా ఏపీ ప్రభుత్వంలో ఆ చైతన్యం ఎందుకు లేకపోయింది అనేది ఆరోపణ. ఆ విధంగా తన హయాంలో 5 ఏళ్లు హనీమూన్లా గడిపేశారు చంద్రబాబు. చివర్లో మోదీని దోషిగా చూపుతూ ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ధర్మ పోరాట దీక్షల పేరుతో హడావిడి చేసిన చంద్రబాబు జనం దృష్టిలో పలచన కావడమే కాదు, రాష్ట్రాన్ని కూడా అనాథలా మిగిల్చారనే విమర్శలకు చోటిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాల్సిన ఆ 5 ఏళ్ల జమానా దేనికి కొరగాకుండా రాజకీయ ఆర్భాటాలతోనే వృధా అయిపోయింది. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం అనబడే కలర్ఫుల్ నినాదమే తప్ప ఆచరణలో ఆ దిశగా అడుగు పడిందే లేదు అనేది ఆరోపణ. మరి 2014 నుంచి 19 వరకు ఎంతో విలువైన ఆ 5 వసంతాలు బూడిదలో పోసిన పన్నీరైనట్టేనా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ట్యాగ్ లైన్ ని నమ్ముకొని రాష్ట్రాన్ని చంద్రబాబు చేతుల్లో పెట్టినప్పటికీ ఆయన తన అనుభవాన్నంతా రాష్ట్రం కోసం కాకుండా రాజకీయం కోసమే ఖర్చు పెట్టేశారా అనే లోతైన ఆలోచన వల్లే ఏపీ ఓటరు మార్పు వైపు మొగ్గు చూపాడా? ఒకవైపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మరోవైపు 10 ఇయర్స్ ఇండస్ట్రీ. కానీ ఎవరిది అనుభవం, ఎవరిది సారవంతమైన అనుభవం? రాష్ట్రం పట్ల ఎవరికి అంకిత భావం ఎంతెంత మాత్రం? జనానికి ఎవరు ఎంత దగ్గరయ్యారు? జనం సమస్యల్ని ఎవరు ఎంత బాగా చదివారు? వాళ్ల కోసం ఎవరు చివరి దాకా నిలబడ్డారు? ఇవి ఏపీలో ఓటరు మహాశయుడు తేల్చుకోవాల్సిన అంశాలు. అందుకే 10 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ తవ్వుకొని లోతుల్లోకి వెళ్లి ఓటింగ్ చేయాల్సిన సంకట పరిస్థితిలో పడ్డాడు. పై మెరుగులు చూసి మోసపోవడం కాదు, అంతర్లీనంగా కనిపించే అసలు నిజాల్ని వెలికి తీస్తున్నాడు. ఎందుకంటే ఈసారి ఆంధ్ర ఓటు ఆషామాషి కాదు. మరి చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన విభజిత ఆంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా ఒక టర్మ్ ని పూర్తి చేసుకున్న చంద్రబాబు మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 2019లో ఆయన మరోసారి తీర్పు కోరే సమయానికి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ప్రత్యేక హోదా కూడా రాలేదు. పోలవరం ప్రాజెక్టు సగంలో ఆగింది.
రాష్ట్రం 2.5 లక్షల కోట్ల అప్పులో మునిగింది. ఇలా మిణుకుమంటూ గాల్లో దీపల్లా మారింది ఏపీలో ఆర్థిక పరిస్థితి. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు కన్న సుందర స్వప్నం. అది సాకారం కాకపోగా రాష్ట్రం తిరోగమనంలో పయనించిందా అనే డౌట్లు కలగడంతో జనం చంద్రబాబు సర్కారును తిప్పి పంపారు. ప్రభుత్వ మార్పిడి జరిగి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను 2019 మే 30 సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ చేతిలో ఉన్నది మొత్తం 5 ఏళ్లు. తొలి 2 ఏళ్లు 2019-20 కరోనా సీజన్కే ఖర్చయిపోయాయి. అదొక చీకటి అధ్యాయం. కోవిడ్ మహమ్మారి విరుచుకుపడ్డంతో దాన్నుంచి జనబాహుళ్యాన్ని కాపాడడం అనేది కొత్త ఛాలెంజ్. పన్ను రాబడి తగ్గి ఆదాయ మార్గాలు మూసుకుపోయిన క్లిష్ట పరిస్థితుల్లోనే ఆ 2 ఏళ్లు నెట్టుకొచ్చింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికల ఏడాది కనుక చివరి 6 నెలలు ఎలక్షన్ హీట్కే సరిపోయాయి. ఇక మిగిలింది మహా అయితే 2 ఏళ్ల సమయం. అందుకే ఆర్భాటాల్ని పక్కకు పెట్టి రియాలిటీ ప్రాతిపదికన తనదైన గవర్నెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్. సంక్షేమం మీద ఫోకస్ చేసి తానిచ్చిన నవరత్నాల అమలుపై దృష్టి పెట్టి జనం పాలిట తిరుగులేని కథానాయకుడయ్యారు జగన్. అటు స్పెషల్ స్టేటస్ విషయంలో రాజీపడి స్పెషల్ ప్యాకేజీతో సరిపెట్టుకున్న చంద్రబాబు మళ్లీ స్పెషల్ స్టేటస్ గురించి మోదీ దగ్గర మాట్లాడే అవకాశమే లేకుండా చేశారు. అయినప్పటికీ చంద్రబాబు హయాంలో రాష్ట్రం కేంద్రం మధ్య చెడిన సంబంధాల్ని సరిచేస్తూ ఎన్డీఏ సర్కార్కు అంశాల వారీగా మద్దతిస్తూ ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకుంటూ వచ్చింది జగన్ ప్రభుత్వం. కట్ చేస్తే ఏపీలో 3వ ఓటుకు సమయం వచ్చింది. చంద్రబాబు 5 ఏళ్లు, జగన్ 5 ఏళ్లు. ఈ రెండింటినీ తూకమేసి చూసే కీలక సమయం వచ్చేసింది. రాష్ట్రం పట్ల అసలైన అంకితభావం ఎవరికుందన్న లెక్క తేల్చే తీర్పునకు రంగం సిద్ధమైంది. ఈ రాష్ట్రం అనేక రకాలుగా శాపానికి గురైందా పాపానికి గురైందా కూడా అర్థం కాని స్థితిలో ఓటర్లు ఉన్నారు. అయితే ఆ పాతనంతా కూడా మర్చిపోయి కొత్త వైపు కొత్త ఆశలతో ఓటు వేయాలా లేదు పాతను గుర్తు చేసుకోవాలా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు ఖచ్చితంగా గతం నాస్తి కాదు నేస్తం అనేటువంటి ఒక స్పృహతోనే కొంగొత్త లక్ష్యాలు ఆశల వైపుగానే చైతన్యంగా ఓటర్లు ఓటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అన్నట్లయితే తిరిగి మళ్ళీ చీలికలు పేలికలు అనేటువంటి విధంగా కాకుండా ఒక సమగ్రంగా పటిష్టంగా ఉండేటువంటి రాష్ట్రంగా ఉండాలా లేదు అల్లిబిల్లిగా అల్లుకున్నటువంటి అతుకుల బొంతగా ఉన్నట్లయితే మళ్ళీ ఇప్పటికే అనేక సమస్యలతో సతమవుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక సుస్థిర ప్రభుత్వం అనేటువంటిది ఉండలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కారణం ఏంటంటే ప్రస్తుత రాజకీయాలు సైద్ధాంతిక పరంగా ఒకటవడం అనేది కాదు, అవకాశవాదమే ప్రాతిపదిక ఏ పార్టీ అయినా కూడా రాజకీయాలు నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఓటరు ఒక చైతన్యంతో ఓటు వేయాల్సినటువంటి సమయం ఇది. గతంలో రాసుకు పూసుకు తిరిగి తర్వాత తెగేరాకా లాగిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీతో మళ్లీ ఫెవికాల్ బంధానికి రెడీ అయ్యారు. గతేడాది రిలీజ్ చేసిన సూపర్ 6 మినీ మేనిఫెస్టోకి మరిన్ని సంక్షేమ పథకాలు చేర్చి సూపర్ 6 2.0 పేరుతో 6 పేజీల మేనిఫెస్టోను జనం ముందు పెట్టింది కూటమి. కానీ వీటన్నింటి అమలు కోసం ఏటా అధమపక్షం 1,50,000 కోట్లైనా ఖర్చవుతుంది అన్నది ఒక అంచనా. అటు మరో జాతీయ పార్టీ బీజేపీ కూటమిలో ఉన్నా లేనట్టే అనే సంకేతాలు ఇప్పటికే జనంలోకొచ్చేశాయి. మేనిఫెస్టో రిలీజ్ టైంలో ఏపీ బీజేపీ అధినేత్రి పురంధేశ్వరి హాజరు కాలేదు. జాతీయ ప్రతినిధిగా సిద్ధార్థనాథ్ సింగ్ హాజరైనా మేనిఫెస్టోను తాకడానికి కూడా నిరాకరించారు. సో కూటమి మేనిఫెస్టో అమలు విషయంలో మోదీ సర్కార్ ఆశీస్సులు లేనట్టే లెక్క. కూటమి సభల్లో పాల్గొన్న మోదీ తన ప్రసంగాల్లో పోలవరం స్పెషల్ స్టేటస్ గురించి కనీస ప్రస్తావన చేయకపోవడం ఏపీ పట్ల ఆ పార్టీ క్రెడిబిలిటీని దెబ్బతీసింది. ఈసారి కాంగ్రెస్ కూడా ఏపీ మీద సీరియస్ గా కన్నేసింది. ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో తమ మేనిఫెస్టో బరువును పెంచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ రాష్ట్రాన్ని చీల్చిన పార్టీగా కాంగ్రెస్ మీద పడ్డ ముద్ర ఇప్పట్లో చెరిగేది కాదు. ఇవన్నీ ఒకవైపుంటే
మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామంటూ ధైర్యంగా ఓట్లడుగుతోన్న జగన్ ఒక్కడు ఒకవైపు నిలబడ్డారు. ఏ ప్రభుత్వం నుంచైనా ప్రజలు కోరుకునేది విద్య, వైద్యం. ఆ రెండింటినీ తొలి ప్రాధాన్యాలుగా తీసుకుంది జగన్ సర్కార్. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మార్చడం, స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం లాంటివన్నీ మధ్యతరగతిని అట్రాక్ట్ చేశాయి. పేద పిల్లల చేతుల్లో విలువైన ట్యాబ్స్ పెట్టడం అనేది విద్యారంగంలో జగన్ సర్కార్ చేపట్టిన అతిపెద్ద సంస్కరణ. చదువుకునే పిల్లలకు టెక్నాలజీని, విజ్ఞానాన్ని ఇవ్వాలన్న ఆలోచనే ఒక అద్భుతం. ఇది ఏపీలో విద్యా విప్లవానికి నాందిగా భావిస్తోంది కొత్త తరం. చలో వైజాగ్ అంటూ స్లోగన్ అందుకున్న జగన్ రాజధాని విషయంలో 4 అడుగులు ముందుకేశారు. వైబ్రెంట్ వైజాగ్ కోసం ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని అంశం మళ్లీ మొదటికొస్తుంది. అమరావతి గ్రాఫిక్స్ రిపీట్ అవుతాయి. అసలే అప్పుల్లో మునిగిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అనేది గుదిబండగా మారుతుంది. ఇవన్నీ జనంలో మొదలైన కొత్త భయాలు. సో ఏపీ ఓటరు పురోగమనాన్ని కోరుకుంటాడా, తిరోగమనాన్ని కోరుకుంటాడా? పాత గాయాల్ని గుర్తు చేసుకుంటూ బాధపడాలా, కొత్త ఆశల కోసం ఓటు వెయ్యాలా? అందుకే విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగే 3వ ఎన్నిక ఓటర్ల పాలిట అగ్ని పరీక్షలా మారిందంటున్నాం. చూద్దాం ఏపీలో 3వ ఓటు ఎటువంటి మార్పును కోరుకుంటుందో. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.